అన్న సిటీకి దూరంగా ఒక మంచి ప్లాట్ తీసుకోవాలన్నా. ఎంత ఖర్చైనా పర్లేదు, ఎంత కాస్ట్లీ అయినా పర్లేదు, ఒక మంచి ప్లాట్ తీసుకోవాలి. చాలా ప్రశాంతంగా ఉండాలి. అది అవ్వదురా. దేనికవ్వదే? దేనికంటే ఎక్కడో దూరంగా ఎక్కువ బడ్జెట్ పెట్టుకొని ప్లాట్ తీసుకోవడం ఎందుకు? దగ్గరలోనే మంచి ప్లాట్ ఉందిరా తక్కువ బడ్జెట్ లో. ఈ జనరేషన్ లో అంత తక్కువకి ఎక్కడ దొరుకుద్ది? హైదరాబాద్ కి 100 కిలోమీటర్ల లోపు దొరుకుద్దా? అవును, రండి చూపిస్తా. మిడిల్ క్లాస్ లో అందరూ జనరల్ గా ₹1 కోటి సంపాదిస్తే గ్రేట్ అనే కాలం ఉంది ఇప్పటికి. ఇంకా యాక్చువల్ గా ₹1 కోటి నథింగ్ ఇవ్వాలి కాలంలో. కోటి వేస్ట్ ఈ కాలంలో మారిపోయింది. కోట్లు హైటెక్ సిటీ గచ్చిబౌలి ఏరియాలకు పోతే మొన్న రెగ్యులర్గా అప్పుడప్పుడు తిరుగుతుంటే అర్థమైంది. మీరు కూడా కావాలంటే మార్కెట్లో తిరగండి. గోల్ అండ్ డ్రీమ్ పెద్దగా కావాలన్న వాళ్ళు ఏం కొనకున్నా పర్వాలేదు, ఉత్తగా పోయి ఒక బిల్డింగ్ దగ్గరకు పోయి ఎంత స్క్వేర్ ఫీటు, ఎన్ని స్క్వేర్ ఫీట్లకు ఎంత అవుతుంది అడుగుండి. ఉత్తగా అడుగుండి, పని పాట లేకుండా. నేను నీకు చెప్తున్నా, నీకు అర్థమవుతుంది హైదరాబాద్ ఎంత ఖతర్నాక్ స్ట్రెచ్ అయిందనేది. 4.5 బెడ్రూమ్ ఇల్లు, ఫ్లాట్ ఇల్లు కాదు, 3.5 కోట్లు. 3.5 బెడ్రూమ్ ఫ్లాట్ 2.5 కోట్లు. ఇవన్నేమో నేను చూసి వచ్చిన తర్వాత పక్కకు అడిగిన, ఇక్కడ ఏంది సార్ ఇవి ఖతర్నాక్ ఉన్నాయి ప్రీమియం ఫ్లాట్స్ సార్ అన్నాడు. ఆ ప్రీమియం ఫ్లాట్స్ ఎట్లున్నాయి తెలుసా? స్టార్టింగ్ రేట్ 7 కోట్లు, ఎండింగ్ రేట్ 15 కోట్లు. ఫ్లాట్ అపార్ట్మెంట్ 7 కోట్లు 15 కోట్లు. హైదరాబాద్ ఎట్లా మారింది అంటే మనందరం ఏం అర్థం చేసుకోవాలి తెలుసా? హైదరాబాద్లో అట్లాంటి ఇండ్లు కొనే స్తోమత వాళ్ళు మన కళ్ళ ముందరున్నారు. మనం ఇంకా ₹1 కోటి దగ్గరే ఉన్నామేమా? మనం ఇంకా 1000 చాలనుకుంటున్నామేమా? అదే అంటూ ఇట్లా అనగానే మోటివేట్ అయితే సరిపోదు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు నేను ఒక వీడియోలో ఇంపాక్ట్లని చెప్పిన. 5 ఏళ్ళు కష్టపడాలి మినిమం సెట్ అవ్వడానికి. 5 ఏళ్ళు కష్టపడాలి సెట్ అవ్వడానికి. 5 ఏళ్ళు కష్టపడాలి. కిందోడు కమెంట్ రాస్తాడు, 5 ఏళ్ళు చాలా లాంగ్ టర్మ్ కదా సార్ అంటుండు. అప్పుడే చచ్చిపోతావు 5 ఏళ్ళలో? 5 ఏళ్ళలో చచ్చిపోతావు నువ్వు అసలు? 50 ఏళ్ళలో చచ్చిపోవు నువ్వు తెలుసా? నువ్వు 5 ఏళ్ళు ఎక్కువ ఎట్లయితుంది అసలు? దమాకుండి మాట్లాడుతున్నావా లేక మాట్లాడుతున్నావు? 18 సంవత్సరాలు చదివినోనికి 18,000 వస్తే ఆనందపడుతుండు. 10 సంవత్సరాలు బిజినెస్ చేస్తే ₹1,00,000 మినిమం వస్తుంది అని రియల్ ఎస్టేట్లా, ఇన్సూరెన్స్లా, బిజినెస్ వాళ్ళకు అందరికీ చెప్తుంటే ఏంది తెలుసా? 5 సంవత్సరాలు ఉంటారు సార్ ఎవడన్నా, 3 సంవత్సరాలు ఉంటారా సార్, 2 సంవత్సరాలు ఉంటా సార్ అంటే దిగంగానే పైసలు రావాలి. డ్రగ్స్ అమ్ముతున్నావా? స్మగ్లింగ్ చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? లేకపోతే గంధపు చెక్కలు అమ్ముతున్నావా వీరప్పన్లాగా? అవి అమ్మాలంటే కూడా ఏం కావాలి? ఎక్స్పీరియన్స్ కావాలా? ఫస్ట్ రోజు గంధపు చెట్టు కాదు, గంధపు ముక్క పెట్టుకపోతుంటే పోలీస్ విజిల్ వేయంగానే డమ్మన కింద పడతావు తెలుసా? గంధపు చెట్టు అవసరం లేదు, నీ ముఖానికి ముక్కజాలు చచ్చిపోతావు నువ్వు. ఏది చేయన్నా 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే నిలబడతావు. ఇక్కడ చూడండి ఇంపాక్ట్ ఫ్రెండ్స్ మనోళ్ళు వాలంటీర్స్ 5 ఏళ్ల నుంచి వాలంటీర్ చేసి ఎస్టాబ్లిష్ అవుతున్నారు ట్రైనర్గా మార్కెట్లో. ట్రైనర్లల్లో ఎస్టాబ్లిష్ అవుతున్న మిత్రులకు కూడా చెప్తున్నా, సంవత్సరంలో ఏం బీకలేవు, 2 సంవత్సరాల్లో ఏం బడగొట్టలేవు, 3 సంవత్సరాల ఖతర్నాక్ కావు తొక్కను, 3 సంవత్సరాల లోపల ఖతర్నాక్ కావాలి, 6 సంవత్సరాలలో బయట ఖతర్నాక్ అవుతావు, 10 సంవత్సరాలలో మర్రి చెట్టు అవుతావు, ఎవడు పీకలేడు. ఊడలు కూడా అంటుకుంటుంటాయి. మళ్ళా కొందరు ఏమంటారు, 5 ఏళ్ళు ఉండన్నా సార్ అంటాడు. 5 ఏళ్ళు ఉండకపోతే ఏం చేస్తావు? 5 ఏళ్ళు ఉండకపోతే ఏం చేస్తారు మీరు అందరూ? అండ్ సెకండ్ పాయింట్ ఏం తెలుసా? డ్రీమ్ అండ్ గోల్ను గట్టి నువ్వు చేసుకోవాలి, వేరోడు చేయలేడు. వేరోడు ఎవడు హెల్ప్ చేయలేడు. ప్రతిరోజు రాత్రి మీకు రిక్వెస్ట్ చేస్తున్న అందరికీ, సొల్లు కొట్టకండి. ఇల్లు కావాలి, 2 కారు కావాలి, 3 ఫారెన్ టూర్ పోవాలి, 4 పిల్లలను చదివియాలి, 5 మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, 6 ఏంది బిజినెస్ సెటప్ చేయాలి, 6 7 ఏంది హెల్త్ బాగుండాలి, 8 సేవ సోషల్ సర్వీస్ చేయాలి, 9 ఐఫోన్ కొనాలి పర్ఫెక్ట్, 10 జాబులు ఇవ్వాలి. జాబ్ చేయడం కాదు, జాబులు ఇవ్వాలి. 10 2,500 మంది కూర్చొని 10 గోల్స్ ఎత్తుక్కునేందుకు చచ్చిపోతున్నాం ఏంది కదా? ఇప్పుడు ఇంకొక 20 క్వశ్చన్లు అడుగుతా వినండి, ఖతర్నాక్ క్వశ్చన్లు. మన బాడీలో బోన్స్ నంబర్ ఎంత? బొక్కల నంబరు 206. ఇండియాకు ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మోడీ. ఎన్నో టర్ము? బీజేపీలో సెకండ్ క్యాండిడేట్ ఎవరు? మినిస్టర్ కాకుండా సీఎం అయిన వాళ్ళు ఎవరు? రేవంత్ రెడ్డి కదా? ఇట్లా ఏ క్వశ్చన్ అడిగినా మిడిల్ క్లాస్ వన్ దగ్గర ఆన్సర్ ఉంటుంది. 50 దాటిందంటే చాలా పెద్ద అమౌంట్ అది. అది దాటిన కారణం నాకు ఎప్పుడు ఇష్టం లేదు నిజం చెప్పాలంటే. ఎందుకంటే
దాంతో మంచి ప్రాపర్టీ వస్తుంది. ఎక్కడ చోట ఒక ప్లాట్ కొనేసినా గానీ 4 ఏళ్లలో అది ఎంతో కొంత యాక్చువల్లీ మనకు సాగర్ హైవేలో ఉన్న మన 150 ఫీట్ బైపాస్ రోడ్డు ఇక కంకర వర్క్ కూడా నడుస్తుంది, స్టోనింగ్ వర్క్ నడుస్తుంది. అంత బైపాస్ రోడ్కి 150 ఫీట్ బైపాస్ రోడ్ ఇక్కడంతా మంచి వర్క్ నడుస్తుంది. ఇది చూడవచ్చు, ఇది సాగర్ హైవే కనెక్టివిటీ 150 ఫీట్ బైపాస్ రోడ్డు. సో మంచిగా కంకర వర్క్ స్టార్ట్ అయింది. రోడ్డు చాలా స్పీడ్గా నడుస్తుందండి 150 ఫీట్ బైపాస్ రోడ్డు.